వెల్కమ్ టు డి10 న్యూస్. కట్కూరు సీతలాదేవి చిన్నతనం నుంచి కమ్యూనిస్టు భావాలు అలవర్చుకున్నారు. అభ్యుదయ కుటుంబంలో పుట్టి వెట్టికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. గర్భిణిగా ఉండి జైలు జీవితం అనుభవించారు. ధనిక కుటుంబంలో పుట్టిన పేదల పక్షం నిలిచినందుకు అష్ట కష్టాలను అనుభవించారు. అయినా ఉద్యమాన్ని మాత్రం వీడలేదు. సుశీలమ్మది భువనగిరి తాలూకాలోని శరభనానాపురం గ్రామం. తల్లి సుందరమ్మ, తండ్రి కొమిరిరెడ్డి రామరెడ్డి. వీరిది మధ్య తరగతి భూస్వామ్య కుటుంబం. ఈమె ఇంట్లో తొలి సంతానం. అప్పట్లో స్త్రీలు బయటికి వెళ్లాలంటే ఘోష పాటించేవారు. నిజాం ఏలుబడిలో ఉన్నందున ఉన్నత వర్గం వారంతా ముస్లింల సాంప్రదాయాన్ని పాటించేవారు. ఆ రోజుల్లో స్త్రీలలో చైతన్యం తక్కువ. అందుకు భిన్నమైన వాతావరణంలో పెరిగారు సుశీల. తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేవారు. ఆమె తండ్రి నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. అభ్యుదయవాది అయిన ఆయన పిల్లల్ని బాగా చదివించారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి వారితో వీరి కుటుంబానికి పరిచయాలుండేవి. సుశీల 8వ తరగతి చదివేందుకు హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో ఉన్నారు. అక్కడ ఈమెతో పాటు జతగా రావి నారాయణ రెడ్డి కూతురు భారతి కూడా చదివేవారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ గ్రామాల్లో ఆంధ్ర మహాసభ పేరుతో వెట్టికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది. పార్టీని అప్పట్లో సంఘంగా చెప్పుకునేవారు. ఖమ్మంలోని చిలుకుర్తిలో ఆంధ్ర మహాసభకు, భువనగిరి మహాసభలకు సుశీల వాలంటీర్ గా వెళ్లారు. ప్రతినిధులకు నీళ్లు అందించడం, ఇతర సదుపాయాలు కల్పించడం వంటివి చేసేవారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. తర్వాత హైదరాబాద్ లో జరిగిన సభకు కూడా హాజరయ్యారు. 1947 నాటికి ఉద్యమ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గ్రామాల్లో ఉద్యమాలు పెరిగాయి. ఆమె తండ్రి కూడా వీటిలో పాల్గొనేవారు. హైదరాబాద్ నగరంలో స్కూళ్లలో నిరసన, బంధు కార్యక్రమాలు జరిగేవి. అందులో వీరు పాల్గొనేవారు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతో నిజాం సర్కారు ఈమె తండ్రిపై నిఘా పెంచింది. దాడులు కూడా చేసేవారు. అట్లాంటి పరిస్థితుల్లో వీరి మకాము గుంటూరులోని మందపాడుకు మారింది. అక్కడ నుండి విజయవాడలో డాక్టర్ అచ్చమాంబ వద్దకు వెళ్లారు. అక్కడే సుశీల ప్రాథమిక చికిత్సలో శిక్షణ తీసుకున్నారు. అప్పటికే కట్కూరు రామచంద్రారెడ్డి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఈయనతో సుశీల పెండ్లి గురించి రావి నారాయణ రెడ్డి అప్పటికే ఆమె తండ్రితో చెప్పారట. ఆయనకు ఇష్టమే అయినా సుశీలతో మాట్లాడిన తర్వాత చెబుతానన్నారట. అయితే సుశీల పెండ్లి పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రారెడ్డితో జరిగింది. అయితే నిర్బంధం వల్ల పెండ్లికి ఆమె తల్లిదండ్రులు రాలేకపోయారు. నాన్న వచ్చే వరకు ఆగుదాం అని ఆమె అంటే ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. పెళ్లి కానిద్దాం అని పార్టీ పెద్దలు చెప్పడంతో కాదనలేక ఒప్పుకున్నారు. అలా ఆమె కుటుంబ సభ్యులు లేకుండానే 1948 సెప్టెంబర్ 16న సాలూరులో వీరి వివాహం అయిపోయింది. అప్పుడే కొనిపాకిలో కొండమాధవులు అనే కామ్రేడ్ ను చంపేశారని కబురొచ్చింది. దీంతో వీరు సాలూరులో నిరసన సభ పెట్టారు. అప్పటికే తెలంగాణలో యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. కమ్యూనిస్టులపై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది. అరెస్టులకు ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండుగకు సుశీల పుట్టింటికి వెళ్లారు. అక్కడే సుశీలను, ఆమె భర్తను, తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో అనేక కష్టాలు అనుభవించారు. ఆలేరు నుండి జనగాం స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత శరభనాపురం చేరుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గుల్బర్గా జైలుకు తరలించారు. వాస్తవానికి ఉద్యమ ప్రచారంలో పాల్గొన్నందుకే ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. కానీ తన రక్షణార్థం ఒక చిన్న తుపాకీ సుశీల దగ్గర ఉండేది. అది ఎప్పుడు పేల్చిందే లేదు. ఆ తుపాకీ ఉందనే కారణం చూసి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 9 నెలలు జైల్లోనే ఉన్నారు. అప్పుడు సుశీల గర్భవతి. జైలు వాతావరణం, అక్కడి తిండి వల్ల బాగా బలహీనమయ్యారు. ప్రసవం కోసం జైలు నుండి విడుదల చేశారు. అప్పుడు ఆమె పరిస్థితి చెప్పలేని విధంగా ఉండేది. ఆదరించేవారు లేరు. ఎందుకంటే వీరికి సహకరిస్తే ఏమవుతుందోనన్న భయం ప్రజల్లో ఉండేది. తీవ్ర రక్తస్రావం జరిగి ఎంతో బలహీనమైన చావు బతుకుల మధ్య సుశీల కొడుకు జన్మనిచ్చారు. అప్పటికి భర్త జైల్లోనే ఉన్నారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఉద్యమంలో పాలు పంచుకున్నాను. సైన్యం నిర్బంధం, దాడులకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించడం, కరపత్రాలు వేయడం, రచ్చబండ మీటింగులు పెట్టడం వంటివి చేసేవారు. 3 ఏళ్ల తరువాత మిగతా కామ్రేడ్స్ తో పాటు ఆమె భర్త కూడా విడుదలయ్యారు. ఇన్ని కష్టాలు అనుభవించిన ఉద్యమం వైపునకు మరలడానికి కారణం నాడు వెట్టి చాకిరీపై పోరాడి రద్దు చేయగలగడమే. దీంతో ఎంతో మంది పేద బలహీన వర్గాల వారు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నారు అంటారామె.
రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రజ్బా హుదూర్గేర్, బద్దం ఎల్లారెడ్డి తదితరులతో ఆమెకు బాగా పరిచయం. నాగలక్ష్మి, కృష్ణమూర్తి, భారతి, ఆరుట్ల కమలాదేవి ఈమె సహచరులు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.